ఢిల్లీ రాజకీయాల గురించి మాట్లాడితే కాంగ్రెస్ యొక్క ఆలోచన సరళి ఎందుకు అంత నీచంగా దిగజారింది, ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఈ రకమైన నిర్ణయాలు తీసుకుంది, ఇవాళ ఎందుకు ఢిల్లీ లోపల మేము ఎట్లయినా గెలవాలని, గెలుపు అసాధ్యమైన సంగతి తెలిసి కూడా, ఎందుకంటే 3% 4% ఓట్ రేటుతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సడన్ గా ఢిల్లీలో అధికార పీఠం తమకు దక్కుతుంది అనేటువంటి భావనలో ఎందుకు వచ్చినారు, ఎందుకు ఈ రకమైన రాజకీయాలు చేస్తున్నారు అని అంటే, ఒక రకంగా చూస్తే కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా రాహుల్ గాంధీకి మోడీ అంటే చాలా జెలసీ డెవలప్ అయింది. మోడీ ఇంత ప్రభావం ఏంది, అసలు ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీకి స్వతంత్రం తీసుకొచ్చినప్పటి నుంచి మా ఆధిపత్యంలో ఉన్నటువంటి దేశము ఈనాడు ఒక సామాన్యుడి చేతిలో ఎందుకు పోయింది, భారతీయ జనతా పార్టీ ఎందుకు ఇంత విస్తరించింది, మోడీ యొక్క అతని గ్లామర్ ని ఏదో రకంగా దెబ్బతీయాలి, మోడీ ఎంతెంతగా పెరుగుతుంటే అంతంత కాంగ్రెస్ పార్టీ నాశనం అవుతుంది, తర్వాత రీజనల్ పార్టీస్ వల్ల ఎనలేని నష్టం కాంగ్రెస్ కి జరిగింది అని కాంగ్రెస్ లోని ఇంటర్నల్ వర్గాలు ఇచ్చినటువంటి రిపోర్టు బేసిస్ మీద ఏదో ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటే తప్ప కాంగ్రెస్ కు పుట్టగతులు ఉండవు. ఒక ఎన్నిక ఓడినా గెలిచినా మనకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని వ్యవస్థాగతంగా, సంస్థాగతంగా అభివృద్ధిలోకి తీసుకురావాలి. అట్లాంటి పద్ధతి అయితేనే తప్ప దేశంలో ఈనాడు మతతత్వ శక్తులు, తర్వాత ఇతరత్రమైనటువంటి రాజకీయ శక్తులు దేశాన్ని అస్థిరపరుస్తున్న ఈ దశలో ఎట్టి పరిస్థితుల్లో లోపల ఒక దేశాన్ని ఏలుతున్న పార్టీకి సమవుజ్జిగా కాంగ్రెస్ పెద్దన్నలాగా ఉండాలి. మిగతా వాళ్ళు ఎవరైనా వస్తే మన వేలు పట్టుకొని మాత్రమే వాళ్ళు రాజకీయ క్షేత్రంలో ఉండాలా అని ఒకప్పటి ఇందిరాగాంధీ యొక్క ఆలోచన సరళిని అవలంబిస్తే తప్ప ఇతరత్రం కాదు అనేటువంటి నిర్ణయానికి వచ్చినటువంటి రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షాలు ఎంతో మంది చెప్పినారు, ఈవెన్ శరద్ పవార్ చెప్పినాడు, ఉద్ధవ్ ఠాక్రే చెప్పినాడు, అఖిలేష్ యాదవ్ చెప్పినాడు, తేజస్వి యాదవ్ చెప్పినాడు, వద్దు ఆమ్ ఆద్మీ పార్టీని మనం వ్యతిరేకించి కేజ్రీవాల్ మీద యుద్ధం ప్రకటిస్తే భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది, దేశంలోని దేశ రాజధాని లోపల మనకు ఒక ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వం ఉంటే, అంటే ఇండియా గఠబంధన్లోని ఒక పార్టీ అధికారంలో ఉంటే మనకు ఉండేటువంటి స్టాండ్ వేరు, పార్లమెంట్ లో మనం కొట్లాడే పద్ధతి వేరే రకంగా ఉంటది, దాన్ని ఒకసారి ఆలోచించండి అని రాహుల్ గాంధీకి చెప్పినా, రాహుల్ గాంధీకి ఉన్నటువంటి ఇంటర్నల్ రిపోర్ట్ ఏంటంటే, అరవింద్ కేజ్రీవాల్ ఒకవేళ ఢిల్లీలో ఈసారి గెలవడానికి సాధ్యపడితే, అతను గెలిపే గనక ఒకవేళ నిశ్చితమైతే అతను ఇక్కడ ఊరుకోడు, అతను ఎవరికి చెప్పకుండా వారణాసిలో మోడీ మీదనే కంటెస్ట్ చేసి దేశ ప్రధాని అవ్వాలన్నంత కాంక్ష, కుతూహలము ఆయన కనబరిచిన వ్యక్తి. ఈయన అత్యాశలకి కాంగ్రెస్ పార్టీ బలైపోతుంది అనేటువంటి ఆలోచనలు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్ లో కాంగ్రెస్ ని చావు దెబ్బ కొట్టినాడు, ఢిల్లీలో అసలు కాంగ్రెస్ పార్టీని లేకుండా చేసినాడు, గుజరాత్కి వెళ్ళినాడు, తర్వాత గోవాకి వెళ్ళినాడు, గోవాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడకుండా కృషి చేసినాడు. ఇట్లా చాలా చోట్ల ఇతను కాంగ్రెస్ ని ఒక ప్రధాన శత్రువుగా భావించి కాంగ్రెస్ ని దెబ్బ కొడుతున్న ఈ నేపథ్యంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా కేజ్రీవాల్ ను కనుక అంతమొందించగలిగితే రాజకీయంగా కాంగ్రెస్ కి ఇంకా ఎదురు లేదు అనేటువంటి మాట. తర్వాత ఇది ఇక్కడతో ఆగదు కాంగ్రెస్ యొక్క ఆలోచన సరళి. ఇప్పుడు కాంగ్రెస్ అవసరమైతే ఉత్తరప్రదేశ్ లో అఖిలేష్ యాదవ్ ను కూడా దెబ్బ కొడతారు, బీహార్ లోపల తేజస్వి యాదవ్ ను కూడా దెబ్బ కొడతారు. ఇప్పుడు లోపల జరుగుతున్నటువంటి రాజకీయాల లోపల నితీష్ కుమార్ మళ్ళీ భారతీయ జనతా పార్టీ నుంచి బయటికి వచ్చేసేసి తేజస్వి యాదవ్ తో కలిసి వాళ్ళిద్దరూ కలిసి బీహార్ ఎన్నికల్లో పోటీ చేస్తారు అనేటువంటి ఒక మాట కూడా ఉంది. ప్రతిసారి తేజస్వి యాదవ్ నితీష్ కుమార్ ని హమారా చిచ్చా అని గౌరవిస్తూ మాట్లాడిన తీరు గనక చూస్తే ఇది జరుగుతుందేమో, అంటే బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు, తర్వాత దళితులు అందరూ కలిసి ఏకత్రమై బీహార్ లోపల మళ్ళీ ఒక దళిత ముఖ్యమంత్రిని లేదా దళిత సామాజిక వర్గాలకు ఉపయోగపడేటువంటి ఒక ముఖ్యమంత్రి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పరచాలా అనేటువంటి ఆలోచన సారిలో ఉన్నారు. తర్వాత యూపీలో కాంగ్రెస్ తో ఆల్మోస్ట్ సంబంధాలు తెంచుకున్న వ్యక్తి అఖిలేష్ యాదవ్ కు మనసులో ఒక ఫీలింగ్ ఏముందంటే, నా వల్లనే మొన్న రాహుల్ గాంధీ రాయ్బరేలీలో గెలిచినాడు, తర్వాత అమేథీ లోపల కాంగ్రెస్ గెలుపు సాధ్యమైంది, తర్వాత కాంగ్రెస్ కొన్ని సీట్లు వచ్చినాయి, మనం లేకుంటే కాంగ్రెస్ పార్టీ యూపీలో జీరో అనేటువంటి భావనలో అఖిలేష్ యాదవ్ ఉన్నాడు. సో ఈ రకంగా రీజనల్ పార్టీస్ లీడర్స్ ఎవరైతే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా తమ గళాలను ప్రకటిస్తున్నారు, పోనీ చప్పుడేగా చెప్పి ఊరుకున్నారా అంటే అట్లా కాకుండా కేజ్రీవాల్ తో కలిసి ఎన్నికల సభలలో పార్టిసిపేట్ అవడము, కేజ్రీవాల్ ను గెలిపిస్తేనే దేశంలో సెక్యులర్ ఫోర్సెస్ కి పుట్టగతులు ఉంటాయి,
తర్వాత మోడీ యొక్క ఆధిపత్యాన్ని మనం ప్రతిఘటించవచ్చు అని వాళ్ళు ఇస్తున్నటువంటి నినాదాల దృష్టిలో కాంగ్రెస్ అనేది ఏకైక పార్టీగా అంటే ఏకాకిగా మిగిలిపోయేటువంటి పరిస్థితి ఈనాడు ఆసన్నమైంది. అయితే కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు ఆ పార్టీ ప్రక్షాళన జరగాలంటే పార్టీ ఇంట్రెస్ట్లకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి వ్యక్తులను ఏరిపారేసే ప్రక్రియ మొట్టమొదట జరగాలి.